దారుణం అది. మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి, మరో 70 మందికి అస్వస్థత. నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో ఒక రోగి మృతి చెందడంతో పాటు మరో 70 మందికి అస్వస్థతకు గురి కావడం మంగళవారం కలకలం రేపింది. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న 71 మంది మానసిక రోగులు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా మారడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. డిశ్చార్జ్ కమిటీ వార్డులో ఉంటున్న భూపాలపల్లికి చెందిన కరణ్ 30 అనే వ్యక్తి ఆ తీవ్ర అస్వస్థతతో మంగళవారం ఉదయం చనిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో ప్రత్యేకంగా చక్కెర పరమాన్నం చేశారు. దీంతో పాటు అన్నం, కూర, అరటిపండ్లు, గుడ్లను రోగులకు వండించారు. మరి ఏమైందో తెలియదు కానీ ఆ గుడ్ల ప్రాబ్లమా దీని ప్రాబ్లమా తెలియదు. మొత్తం మీద మానసిక రోగులకు ఇంకా మానసికంగా ఇబ్బందులు పెట్టి కంప్లీట్గా ఒకరు చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. ఏమన్నం పెట్టిందో దిక్కుమల్లడం మాకైతే అర్థం కావట్లేదు. కానీ 70 మంది అస్వస్థతకు గురైన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు.